ఉండకూడదు. చాలా మంది నిద్రబోతులు, సోమరబోతులు, తిండిబోతులు, తిట్టుబోతులు, అబ్బబ్బబ్బబ్బా ఎట్లా ఉంటారంటే సంఘంలో వారిని అసలు లేపలేం. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, అలాంటి సాతాను దుర్గుణాలు చచ్చిపోను గాక. అస్సలు నువ్వు ప్రార్థన చేస్తే పిల్లలు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు, భర్త ఆత్మలను సంపాదించి వస్తాడు. అలాగా అప్పులు కాలి బూడిదైపోతాయి. ఎన్ని అప్పులు ఉంటాయి, ఎప్పుడల్లా అప్పులన్నీ ఎగిరిపోతాయి. శత్రువులైతే మన కాళ్ళ కిందకు వస్తారు. మనం ఈ దారిలో పోతుంటే వాళ్ళు 7 దారుల్లో పారిపోతారు. ఊర్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. మన కంటికి కనపడరు శత్రువులు. ప్రార్థనకు అంత శక్తి ఉంది. వర్షాలు ఆగిపోతాయి, శవాలు లేస్తాయి, ఇంకా భూమి ఆకాశాలు గజగజ వణుకుతాయి, భూకంపాలు ఆగిపోతాయి. ఇవన్నీ దేనికున్నాయక్క? ప్రార్థనకే ఉంది. చెరసాల బ్రద్దలైతాయి. మీరు నమ్మండి నమ్మకపోండి, దైవ సాక్షి చూస్తున్న బిఎస్ ఎక్కడ ఈసీఎల్లో ఒక అక్క నాకు పరిచయం. కరెక్ట్గా 3 వారాల క్రితం నా దగ్గరికి వచ్చింది. వాళ్ళ భర్త జైల్లో ఉన్నాడు. ప్రార్థన చేయించుకుంది. 5 నిమిషాలు ప్రార్థన చేసినా వెళ్ళిపోయింది. మళ్ళీ పోయినాక వాళ్ళ అక్కకు ఫోన్ చేసి 2 రోజుల తర్వాత, తేజమ్మాయి ప్రార్థన చేసినాక నా హెల్త్ బాగైంది, ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయినా, మా ఆయన జైల్లో ఉన్నాడు, బెయిల్ రావాలి, ప్రార్థన చేయమని చెప్పింది. నేను ఫోన్లోనే ప్రార్థన చేసిన. నిన్న వాళ్ళ అక్క నాకు ఫోన్ చేసి, ప్రసన్న సిస్టర్ వాళ్ళ భర్తకి బెయిల్ వచ్చింది. తోడు చెప్పలు కదా. హల్లెలూయా. చూడండి, చెరసాల కట్లు, ఎలాంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఊహకందనటువంటి అద్భుతాలు మన మధ్యలో దేవుడు చేస్తాడు. ప్రార్థన చేస్తే చాలు. చాలా మందికి అసలు ప్రార్థనలు ఏం చేయాలి, ఎందుకు చేయాలి? నా దగ్గర ఒక చార్ట్ ఉంటుంది, అది చదవండి. 100 ప్రార్థనలు ఉంటాయి. దాంట్లో విడుదల కలిగించే ప్రార్థన, వరకట్నం నుంచి విడుదల, దయ్యాల నుంచి విడుదల, మంత్రాల నుంచి విడుదల, చీకటి శక్తుల నుంచి విడుదల, అజ్ఞానం నుంచి విడుదల, అవివేకం నుంచి విడుదల, అవిధేయత నుంచి విడుదల, పాపం నుంచి విడుదల, చిక్కులు పెట్టు పాపం నుంచి విడుదల, రహస్య పాపాల నుంచి విడుదల, తర్వాత తాతల తండ్రుల నుంచి వచ్చే శాపాల నుంచి విడుదల, విగ్రహ శక్తుల నుంచి విడుదల, భూకంపాల నుంచి విడుదల, ప్రమాదాల నుంచి విడుదల, నష్టాల నుంచి విడుదల, నష్టాల నుంచి, చెడు కళల నుంచి విడుదల, కళలో కూడా పాపం చేయకుండా, దుష్టుడు మనల్ని ముట్టకుండా విడుదల. అసలు ఆ చార్ట్ మీరు తీసుకొని చదవండి, పిచ్చెక్కిపోద్ది. అన్ని రకాలైన విడుదల ప్రార్థనలు చేసిన. మత్తు మందుల నుంచి విడుదల, సినిమా రంగం నుంచి విడుదల, రాజకీయాల నుంచి విడుదల, అల్లరితో కూడిన ఆటపాటల నుంచి విడుదల, దరిద్రమైన సహవాసాల నుంచి విడుదల, వ్యసనాల నుంచి విడుదల, సారాయి నుంచి విడుదల, కళ్ళు నుంచి విడుదల, పాన్పరాకు నుంచి విడుదల, సినిమాల నుంచి విడుదల, ఫోర్న్ వీడియోస్ నుంచి విడుదల, భ్రష్టత్వం నుంచి విడుదల, కీడు నుంచి విడుదల, మత్సరం నుంచి విడుదల, అసూయ నుంచి విడుదల, బంధువుల యొక్క కుట్రల నుంచి విడుదల. అలాగా 100 రకాలైనటువంటి ప్రార్థనల లిస్టు తయారు చేసి పెట్టాను. ఇలాగా మనం ప్రార్థన చేసి గదిలో కూర్చొని మొరపెడతా ఉంటుంటే పాస్టర్నికి ఆత్మలు దొరుకుతాయి, భర్త బాగా పైకొస్తాడు, అలాగనే పిల్లలు గొప్ప గొప్ప శిఖరాలు ఎక్కుతారు. ఇవాళ నువ్వు చేసే ప్రార్థన రేపొద్దున నీ కొడుకులకి, నీ కూతుర్లు సీఎంల పక్కన, రేపొద్దున నీ కొడుకే సీఎం అవుతాడు, ఎవరికి తెలుసు? రాజులైన యాజక సమూహాలని మనకి పేరు పెట్టాడు, పక్కనోడికి పెట్టిండా? ఒక జోసఫ్ విజయ్ ఎవరు? క్రిస్టియన్ కాదా? ఒక జగన్ ఎవరు? క్రిస్టియన్ కాదా? ఒక పెరియర్ ఎవరు? కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పుడు 4-5 సంవత్సరాలు విజయన్ ఆయన పేరు. ఆయన 4-5 సార్లు ఇప్పుడు సీఎం అయ్యాడు కేరళకి. వీళ్ళంతా క్రిస్టియన్స్ కాదా? వాళ్ళ వెనక ప్రార్థన శక్తి లేవా? వారు ఎలాగ ప్రార్థనలు చేయించుకున్నారు? చదువు రాని వాళ్ళకి చదువు వస్తుంది, పాస్ కాని వాళ్ళు పాస్ అయిపోతారు. నువ్వు ఏడవాలి, మొర్రపట్టాలి, కన్నీరు గార్చాలి, ప్రభువుని పట్టుకొని గోజాడాలి. అలాగెనక మనం చేస్తే అసలు వచ్చే తరం, రాబోయే తరాల్లో మన పిల్లలు ఉంటారు, విమానాల్లో తిరుగుతారు. ఆమేన్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు. యోహాను సువార్త 4వ అధ్యాయము 20 నుంచి 21 వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20 నుంచి 21 వచనం. అదే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20 నుంచి, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుణ్ణి ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలను. ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఆమేన్. ప్రేమ 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 క్రైస్తవులమైన మన లోపల ఏముండాలి? ప్రేమ ప్రేమ ప్రేమ. తేజోమయ పాస్టర్ దగ్గరికి ఎవరైనా వచ్చి బయటికి వెళ్ళలేరు, ఎందుకంటే ప్రేమ ప్రేమ ప్రేమ. అంత ప్రేమ, క్రీస్తు ప్రేమ కుమ్మరించి వెళ్తారు. ఒకవేళ వాళ్ళు వరంగల్లో ఉన్నా, జనగాంలో ఉన్నా, గిద్దలూరులో ఉన్నా, ముంబైలో ఉన్నా, బొంబాయిలో ఉన్నా, లేకపోతే చెన్నైలో ఉన్నా,
ఎందుకు మనం గుర్తుకొస్తాం? మనం ఇక్కడ చూపించిన ప్రేమ. అన్న వాక్యం చెప్తాడు, ప్రేమిస్తాడు, కన్నీరు గారుస్తాడు, ఉపవాసాలు ఉంటాడు, మా ఎదుగుదల కోసం, మా క్షేమం కోసం అహర్నిశలు దేవుడు పాదాలు పట్టుకొని గోజాడతాడు అని ఆ ప్రేమ పట్టుకోవాలన్నమాట. మన పలకరింపు చూస్తే ఆశ్చర్యపోతాం. అర్థమవుతుందా? ఒక అమ్మాయి ఉంటుంది, మా ఫ్రెండ్ అఖిల అని. ఆ అమ్మాయికి పెళ్లి కావాలని ప్రార్థన, ఒంటి నిండా మచ్చలు ఉంటాయి పాపం. ఆ అమ్మాయికి అన్న పెళ్లి అయ్యేటట్టు ప్రార్థన చేయన్నా అని అడిగింది. ఏడ్చింది. ఆమె కోటీశ్వరాలు, నిజంగా మీరు నమ్మండి నమ్మకపోండి. వాళ్ళ నాన్నకి 4-5 కోట్ల రూపాయలు ఉన్నాయి ఆస్తులు. ఆ అమ్మాయితో బాత్రూమ్లు కడిగించిన నేను మందిరంలో. నీకు పెళ్లి కావాలంటే పరిచర్య చేయని చెప్పిన, బండ చాకరీ చేపించిన, శుభ్రాలు చేపించిన, అంట్లు దోవించిన, అక్కడున్న పాత్రలు కడిగించిన, అన్నీ చేపించిన. అన్న అన్న నాకు పెళ్ళైద్ది అన్న అని అడుగుద్ది లాస్ట్కి చిలకలు. అసలు ముట్టుకుంటే కందిపోయే బాడీ ఆ అమ్మాయిది. గుండు చూస్తేటంటే ఆ బాడీ మీద ఎట్లా అంటే మచ్చ కనపడుద్ది, అంత ఎర్రగా బ్రైట్గా ఉంటుంది ఆ అమ్మాయి. అలాంటి అమ్మాయిని ఎండగట్టి ఎండు చేపలాగా దండానికి ఏలాడదీసిన. తర్వాత ఒకరోజు దర్శనం వచ్చింది, ఆ అమ్మాయికి పెళ్లి కాబోతుందని. చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అందరం సంఘం అంతా మాకు ఏదో కారు ఏదో పెడితే ఎక్కి పెళ్ళికి వెళ్ళిపోయాను. పెళ్ళి అయిపోయింది, దేవా స్తోత్రం అనుకున్నాం కదా. మళ్ళీ పెళ్ళి 2 నెలల నుంచి స్టార్ట్ చేసింది, అన్న నాకు ప్రెగ్నెన్సీ రావాలని. వామ్మో ఇదేందయ్యా. ఆ ప్రెగ్నెన్సీ కోసం మళ్ళీ ఏడవటం స్టార్ట్ చేసిన. ఆ ప్రెగ్నెన్సీ అందింది, స్తోత్రం హల్లెలూయా అనుకుంటే మళ్ళీ ఇంకొక నింద, అన్న పుట్టబోయే అమ్మాయికి మచ్చలు రాకూడదు. అమ్మా షట్ దేవా అమ్మాయి కానీ అబ్బాయికి కానీ మచ్చలు రాకూడదు అంటే రావమ్మా సైన్స్ ప్రకారం అంట జరగదు. అవన్నీ నాకు తెలియదు అన్న, నాకు మాత్రం దర్శనం రావాలి, నువ్వు చెప్పాలని. నేను మళ్ళీ ప్రార్థన చేస్తే మచ్చలేని అమ్మాయి పుట్టింది. కొడు చప్పట్లు గట్టిగా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రేమ. ఇప్పుడు కూడా వాళ్ళ భర్త ఎప్పుడన్నా కొడితే ఏమంటుంది తెలుసా? అన్న అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకున్నా అన్న, అలాంటి సహవాసాన్ని వదిలేసి నేను ఎందుకు నేను ఆ మందిరంలో ఉంటానన్నా, ప్లీజ్ అన్నా నేను ఇక్కడ ఉండాలన్నా అన్న, నేను అక్కడికి వస్తానన్నాడు. నీకు దండం పెడతామ్మా, పెళ్ళి నాకు రాకూడదమ్మా. పెళ్ళికి రాక తల్లికన్నా నన్సుగా అన్న పరిచర్య చేయొచ్చు, కానీ పెళ్ళి నాకు వస్తే మామూలు కొట్టరమ్మా, నువ్వు అక్కడే ఉండమ్మా, నేను ప్రార్థన మీ ఆయన మారేటట్టు ప్రార్థన చేస్తా. ఆమేన్ హల్లెలూయా. దేవునికి మహిమ. ప్రేమ చెప్పండి, ఏం ప్రేమ? అక్కడున్నా ఎక్కడో నల్గొండలో ఉన్నా కానీ ఏం జ్ఞాపకం వస్తుంది? తిట్టినా కొట్టినా ప్రార్థన చేపించినా అలిసిపోయినా అన్న చూపించే ప్రేమ. ఎప్పుడన్నా సిటీకి వస్తే ఎక్కడ లేని నల్గొండ చేపలన్నీ మా ఇంటికి పంపిస్తా ఉంటది. స్తోత్రం హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూద్దాం ప్రియదేవుడా, లూకాసు వార్త 6:38. 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 ఏముంది? క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడును. అణిచి కుదిలించి దిగజారుకుండునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. ఇక్కడ మనం క్రైస్తవులమైన మనం ఎలా ఉండాలంటే క్షమించే వారిగా ఉండాలి. చెప్పండి గట్టిగా, క్షమించే వారిగా ఉండాలి. పాస్టర్ కాడికి అన్న ఏమన్నా అనుకుంటాడు, ఏమన్నా నేను చేసినది అన్న ఏమనుకోడు, పారాపోయి యథార్థంగా చెబితే అన్న మళ్ళీ క్షమించి ప్రార్థన చేస్తాడు అని చాలా మంది నన్ను బాగా స్టడీ చేసిన వాళ్ళు అయితే తీసుకొని వస్తారు. ఇంకా భయపడే వాళ్ళు అయితే రాలేరు అనుకో, అమ్మ ఏమంటాడు దూరంగా ఉంటారు. కానీ విషయం ఏంటంటే క్షమాపణ చాలా గొప్పది. గట్టి చెప్పండి, యేసు ప్రభువారు క్షమాపణ. సూర్యుడు అస్తమించేలకల్లా మనం ఎవరి మీద అయితే కోపం పెట్టుకున్నామో ఆ కోపము చల్లారిపోవును గాక. మరుసటి రోజు పోయి మనం మాట్లాడేదము గాక. మన సిగ్గు, మన ఎగ్గు, మన లజ్జ, మన భూమి కింద ఉన్న సమాధులు పాతి పెట్టేదము గాక. మొహమాటాలు ఉండకూడదు. మనం గినక తప్పు చేస్తే క్షమించాలి, వాళ్ళు గినక తప్పు చేసినా వాళ్ళని మనం క్షమించాలి. మనమే తప్పు చేస్తే మనమే పోయి ఏం చేయాలి? క్షమాపణ అడగాలి. ఇప్పుడు మా అక్క ఉంది, అక్కమ్మక్క, మేమిద్దరం బాగా కొట్టుకుంటాం, అప్పుడప్పుడు తిట్టుకుంటాం, భలే తిట్టుకుంటాం. ఏదన్నా వస్తే ఆమె సూటికి వచ్చి నన్ను అంటది, నేను పోయి వాళ్ళ ఇంట్లో కూర్చుని వాంగి చెప్తా.
అంటే చూడండి ఆ బంధము, ఆ క్షమ, ఆ దైవికమైనటువంటి అనుబంధం ఎట్లేసిండు. నేను గినక ఒక మాట అన్నట్టే 2 రోజులు అన్నం తింది, ఇంకా నిద ఏడుతా ఉంటుంది. అంటే ఆమె సైకాలజీ నాకు తెలుసు అనమాట. నేను ఇంక అయిపోద్ది ఇవాళ ఏదో చేసుకున్నా అనుకుంటా, మళ్ళీ మాట్లాడదా గంటకి, మళ్ళీ ఫోన్ చేస్తా, అక్క నేను మంచిగా, నువ్వు మంచుకున్నావా అంట. ఇందాకేంది అట్లా అట్లాడ సింపుల్. అంటే క్షమాపణ. యేసు ప్రభువారు మనకు నేర్పింది ఏంది? మన బంధం తెగ్గూడదు, మన తప్పుల వల్ల మన బంధము తెగ్గూడదు. ఆ బంధం ఎప్పుడు అలాగనే ఉండాలి. లేచిన వాళ్ళ మీద వచ్చిన వాటిని వదిలిపెట్టాలి. సాతానుగాడు ఏదో సృష్టిస్తాడు, వాటిని వదిలించుకునేదము గాక, ఆ చిక్కులు పెట్టు పాపమును కడిగి వేసుకునేదము గాక. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను, చివరి మాట. ఏమని రాశాడంటే మత్తయి సువార్త 6:8. మత్తయి సువార్త 6:8 ఏం కలిగి ఉండాలంట? క్షమాగుణం కలిగి ఉండాలి. మత్తయి సువార్త 6:8 ఇవ్వుడి మీకు ఇవ్వబడును. మనం ఇస్తా ఉంటుంటే దేవుడు మనకిస్తాడు. మనం ఏమి ఇవ్వకపోతే దేవుడు అసలు ఏమి ఇవ్వడు. ఈ సత్యము సంఘానికి అర్థమవును గాక. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. కొంతమంది లోభత్వంతో, పిసినారితో, కపటంతో ఉన్న క్రైస్తవులకు అర్థం కాదు. మేము సేవకులకి ఇచ్చి గొప్ప చేస్తున్నాం, సేవకులను పైకి తీసుకొని వస్తున్నాం అని భ్రమలో ఉంటారు. కానీ సేవకులకి ఇస్తే ఎవరికి ఇచ్చినట్లు? దేవునికి ఇచ్చినట్లు. ఇవాళ పెద్ద పెద్ద హైదరాబాద్లో ఒక్కొక్క సంఘం 10 ఎకరాలు 5 ఎకరాలు పెద్ద పెద్ద చర్చీలు కట్టారు. ఆ చర్చిల్లో పోయి కూర్చొని, మీరు డబ్బులు ఇచ్చారు కాబట్టి, అక్కడ నమ్మకమైన దైవ సేవకుడు ఉన్నాడు కాబట్టి ఆ మందిరం కట్టాడు. దోచుకున్నాడా? తిన్నాడా? వెనక పెట్టుకున్నాడా? ఇవాళ బయటకు వచ్చినాక మా సంఘము 1,00,000 మంది పడతారని గొప్పగా చెప్పుకుంటుంది. నువ్వా మేమా? మీరే. అంటే మీకు అతిశయము కలిగించినవా? కలిగిలేదా? మా పాస్టర్ అన్న ఎంత గొప్పోడు అని చెప్పుకునేటట్టు చేసినాం. మీకు మహిమను తెచ్చామా? తేలేదా? మీకు ఘనతను తెచ్చామా? తేలేదా? మీరు సమాజంలో అందరికంటే వెనకబడి అనేక రకాలుగా నలిగిపోతుంటే, మా పాస్టర్ అన్న, మా దేవుడు, మా సంఘం అని మీసాలు తొడలు కొట్టుకునేటట్టు పెద్ద పెద్ద సంఘాలు కట్టింది ఎవరు? క్రైస్తవుల పాస్టర్లు కాదా? ప్రజలు ఇచ్చిన ప్రతి రూపాయిని నమ్మకంగా కట్టితే కదా. మరి ఆ పెద్ద పెద్ద సంఘాలు వచ్చింది మీరు ఇచ్చితే కదా. ఇవ్వకుండా ఉంటే కడతారా? కట్టలేం. అందుకని గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది కుక్క స్వభావం, పంది స్వభావం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, మేమే పాస్టర్ అన్నను పైకి తీసుకొని వస్తున్నాం అనే భ్రమలో ఉంటారు. అది తప్పు. అది వదిలిపెట్టాలి. మేము దేవునికి ఇస్తున్నాం, ఆయన ఏమైనా చేసుకొని మేము దేవుడికి ఇస్తున్నాం అనే ఆ మంచి స్వభావం మన లోపలికి వచ్చును గాక. తర్వాత మత్తయి సువార్త 6:8 చూడండి. మత్తయి సువార్త 6:8 ఒక్క నిమిషం. దయతో అనే మాట ఉంటుంది చూడమ్మా. సరే, ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. మత్తయి 6:3 అమ్మా, సారీ 6:3 చూడు. 6:3 నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనిది నీ ఎడమ చేయికి తెలియకుండవలను. క్రైస్తవుల మీద మనం ఎలా ఉండాలంటే దయాగుణము కలిగిన వారమై ఉండాలి. మనం ఇచ్చేది ఎక్కడ మైకుల్లో చెప్పుకోకూడదు. మనం ఇచ్చేది పలానా వాళ్ళకి ఇచ్చినాం అనే గొప్పలు చెప్పుకోకూడదు. చెప్పుకోవచ్చా? చెప్పుకోకూడదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెబుతాను, మీరు చాలా జాగ్రత్తగానండి. ఇప్పుడు మహిమాన్విత ఒక 20,000 ఇచ్చింది మందిరానికి. నేను వెంటనే ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చి ఆమెకి ఇచ్చిన. అది తీసుకెళ్ళి ఆ హోలీ టెంపుల్ లోగో వేసి పెట్టి అక్కడ పెట్టుకుంది టీవీ మీద. అప్పుడు అది బయటికి కనపడుతుందా? కనపడతలేదా? కనబడితే రహస్యమందు చూచు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడా? నువ్వు ఈ కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు. అంటే నువ్వు ఇచ్చిన పాస్టర్ గారికి ఇచ్చిన డబ్బులు ఎవరికి తెలియదు. అది ఏ ధనంగా మారిపోతుంది? అక్షయధనంగా మారిపోతుంది. చెప్పండి, ఏ ధనంగా మారిపోతుంది? అక్షయధనం. ఇప్పుడు లోకంలో వాళ్ళు కూడా మైకులో చెప్పించుకుంటారు, 5,000 పదార్లు 2,000 పదార్లు 3,000 పదార్లు డొడ్డు అంటారు. ఇప్పుడు నువ్వు కూడా ఆ ఆల్బమ్స్ని అక్కడ పెట్టుకొని, ఆ లోగోలను అక్కడ పెట్టుకొని, ఆ షీల్డ్ల్ని అక్కడ పెట్టుకొని వాటిని చూపించుకోవటం వల్ల ఏం అర్థమవుతుంది? మనం అతిశయిస్తున్నాం. మనం ఇంకా ఏమవుతున్నాం? మేము ఇది చేసినాం అని గొప్పలు చెప్పుకుంటున్నాం, జీవబుడమ్మో. కానీ నువ్వు చేసింది కుడి చేయికి చేసింది ఎడమ చేతికి తెలియకూడదు.
ఇప్పుడు మన చర్చిలో స్టార్టింగ్లో 10 ఏళ్ళ దాకా ఒక నియమం ఉండేది, ఇప్పుడు మారింది అనుకో. అయితే ఎవడైనా ఒక్క రూపాయి ఇచ్చినా నేను బయటికి చెప్పను, ప్రాణం పోయినా చెప్పను. ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు అట్లా డిమాండ్ చేస్తారు. మనం ఏం చేయలేం. వాళ్ళు అడుగుతున్నప్పుడు నేను చెబుతున్నా, కొంతమంది దాపెట్టాయి ఇది ఎవ్వరికి చెప్పొద్దని అంటున్నారు. దేవుని బట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ అలాంటి మనసు బయటికి రాకూడదు, కనుమరుగైపోవాలి, మనం మరుగై ఉండాలి. రహస్యమందు చూచి దేవునికి తెలియాలి, మనుషులకు తెలవకుండా ఉండాలి. హల్లెలూయా. అలాగా క్రైస్తవులమైన మనం ఉంటే మన జీవితము ధన్యకరమైన జీవితంగా మార్చబడి వర్ధిల్లును గాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరచును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం.